తెలంగాణ శాసన మండలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కడ పలుగురాయికి సంబంధించి దామోదర్ రెడ్డి గారు చెప్పారు పెబ్బేరులో అక్కడ ప్రొటెస్ట్ కూడా ఉంది. పలుగురాయికి సంబంధించి ఈ సబ్జెక్ట్ సంబంధం లేకపోయినప్పటికీ వారు ప్రస్తావించారు కాబట్టి ఆ పెబ్బేరులో వారి దగ్గర వివరాలు తీసుకుని తప్పకుండా దాని మీద అవసరమైతే పర్మిషన్, మీరు జీపీ పర్మిషన్ కూడా లేదన్నారు, అలాంటి పరిస్థితి ఉంటే తప్పకుండా దాని మీద చర్య కూడా తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు అధ్యక్ష. మేము ఎంత సీరియస్ గా తీసుకున్నాం అనే దాన్ని, ఆదాయం ఎట్లా పెరిగింది, ఎన్ని కేసులు బుక్ చేశాము, ఎంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నామో ఇప్పటికే చెప్పాను అధ్యక్ష. దాన్ని బట్టి వారికి ఆ సమాచారం అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి పరిశీలించమన్నారు అధ్యక్ష. ఒరిస్సా రాష్ట్రానికి ఈ సంవత్సరం జూలైలోనే మన అధికారుల బృందం వెళ్ళింది అధ్యక్ష. వెళ్ళి అక్కడ ఏదైతే వారు చేస్తా ఉన్నారో దాన్ని ఇప్పటికే అధ్యయనం చేశాం అధ్యక్ష. చేసి ఆల్రెడీ మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష. ప్రతి శాండ్ రీచ్ లో కూడా ఈ రోజు రాష్ట్రంలో టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఏవైతే నడుస్తా ఉన్నాయో అంతటా కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాం అధ్యక్ష. నేరుగా సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా అక్కడ ఏం జరుగుతా ఉందో కూడా తెలుసుకుంటా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఈ జియో ఫెన్సింగ్ ఏదైతే వారు అన్నారు, ఈ జియో ఫెన్సింగ్ కు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు కూడా పిలిచాం అధ్యక్ష. దాన్ని కూడా కేపీఎంజీ ఆధ్వర్యంలో కన్సల్టెంట్ నియమించి దాన్ని కూడా తొందరలోనే అమలు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఏ వాహనం ఎటు వెళ్తోంది, మనము ఏదైతే గమ్యానికి చేరుతుందా లేకపోతే ఇంకో దారి మళ్ళీ ఇంకో దగ్గర పోతుందా అనే విషయంలో కూడా మనం జీపీఎస్ సిస్టమ్ను ఈ జనవరి మాసాంతానికల్లా తీసుకొని వస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇంకోటి లేవనెత్తారు అధ్యక్ష. ఈ గిరిజన సొసైటీల పేరిట బినామీలు కొంతమంది రాజ్యం వెళ్తా ఉన్నారు, వారికి అడ్డుకట్ట వేయడం కోరారు అధ్యక్ష. ప్రభుత్వం విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో, ఏటూరు నాగరంలో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల, తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో కేవలం గిరిజనుల పేరిట ఇతరులు బినామీలు కాంట్రాక్టులు చేస్తూ ఉంటే మన ప్రభుత్వం ఈరోజు మరి గిరిజన సోదరులకే ఇచ్చే విధంగా దాదాపు 2000 కుటుంబాలకు ప్రతి నెల దాదాపు 8 నుంచి 10,000 రూపాయల ఆదాయాన్ని సమకూర్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాన్ని 5,000 కుటుంబాలకు పెంచే దిశగా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఖమ్మంలో కూడా తమరు ఏదైతే లేవనెత్తారో తప్పకుండా అక్కడ కూడా మీ దగ్గర నుంచి మొత్తం వివరాలు తీసుకుని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీరు రాసిన లేఖ కూడా నా దగ్గర ఉంది, తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా చర్య కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయమన్నారు, తప్పకుండా రవాణా శాఖ ఇప్పటికే ఆ పని ప్రారంభించింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉండే అంతర్రాష్ట్ర బార్డర్స్ ఏవైతే ఉంటాయో అంతటా కూడా మరి వీటికి నోటిఫికేషన్లు పిలిచినట్టుగా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ఒకవేళ అందులో వారు ప్రస్తావించిన స్థలం కనుక లేకపోతే తప్పకుండా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష ముఖ్యమైన ఒక విషయం, ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో బ్యారేజీలు నిర్మాణం చేస్తూ ఉంది, రిజర్వాయర్లు నిర్మాణం చేస్తూ ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు దామోదర్ రెడ్డి గారు అన్న విధంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాను తీసుకుంటే రామన్పాడులో మనకి ఇప్పుడు దాదాపు 1,15,000 క్యూబిక్ మీటర్లను ఆల్రెడీ మనం డ్రెడ్జింగ్ ద్వారా తీసాం అధ్యక్ష. ఇంకా కూడా అక్కడ దాదాపుగా చాలా పెద్ద మొత్తంలో అవైలబిలిటీ ఉందని చెప్తా ఉన్నారు, తప్పకుండా దాన్ని కూడా డీసిల్టింగ్ చేపిస్తాం అధ్యక్ష, డ్రెడ్జ్ కూడా చేస్తాం. అదే రకంగా మహబూబ్ నగర్, నల్లగొండ ఈ 2 జిల్లాల మధ్యన ఉన్న అంటే పోయిన పాత జిల్లాల విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష. డిండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులో నీళ్లు వచ్చినప్పటికీ డిండిలో మాత్రం ఇంకా నీళ్లు లేవు అధ్యక్ష. అందుకే దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్కడ అవైలబుల్ ఉంది అధ్యక్ష. ఆ ప్రక్రియను కూడా అక్కడి నుంచి కూడా ఇసుక తీసి దాన్ని కూడా మరి అక్కడ సమీపంలోనే అక్కడ ఎక్కడ కూడా వారికి ఇబ్బంది లేకుండా తక్కువ ధరకు ఇసుక దొరికే విధంగా లబ్ధిదారులకు అక్కడ కూడా 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను కూడా తీయబోతా ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈరోజు ఇసుక విషయానికి వస్తే అధ్యక్ష, ఒకవైపు పర్యావరణం దెబ్బతినకుండా, ఎందుకంటే చాలా తీర్పులు కూడా ఉన్నాయి అధ్యక్ష, ఎన్జిటి కానీ కోర్టులు కానీ చాలా తీర్పులు ఉన్నాయి. మరొకవైపు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే మనం కడతా ఉన్నామో, మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, అదే రకంగా మిడ్మానేరు కానీ లేదా డిండి కానీ, వీటన్నింటి విషయంలో కూడా ఆయా ప్రాజెక్టులు బ్యారేజ్లు ఎక్కడైతే నిర్మాణం చేస్తున్నామో అక్కడ డీసిల్టేషన్ చేస్తాం అధ్యక్ష. రివర్ బెడ్ లో కూడా ఎక్కడైతే మనం ఎంపిక చేసిన స్థలాలు ఉన్నాయో అక్కడ కూడా ఎక్స్ట్రాక్షన్ చేస్తా ఉన్నాం. అదే రకంగా పట్టా ల్యాండ్స్ ఎక్కడైతే ఇసుక మేటలు వేసిన పట్టా ల్యాండ్స్ ఉంటాయి అధ్యక్ష, వాటిని కూడా తీసుకోబోతా ఉన్నాం. ఇవి మాత్రమే కాకుండా రోబో శాండ్ కూడా ఎంకరేజ్ చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అల్టిమేట్ గా దానికి కూడా ఇండస్ట్రీ హోదాను కల్పించాము. చాలా సబ్సిడీలతో ఈరోజు పెద్ద మొత్తంలో రోబో శాండ్ కూడా మెదక్ లాంటి జిల్లాలో ఎక్కడైతే ఈ వనరులు లేవో అక్కడ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్కే చాలా అధికారాలు ఇచ్చి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తో పెద్దగా ఇది లేకుండానే జిల్లా కలెక్టర్లకే వికేంద్రీకరించి దాదాపుగా ఈ శాండ్ అవైలబిలిటీ పెంచేదానికి, తక్కువ ధరకే వినియోగదారులకు దొరికేదానికి కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. దాంతో పాటు మరి గార్ల కూడా ఒక బైరైటిస్ విషయం కూడా చెప్పారు, తప్పకుండా దాని మీద కూడా మీరు వివరాలు ఇచ్చినట్టయితే యాక్షన్ తప్పకుండా తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.